కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయాలన్న ఆసక్తి మీలో వచ్చిందా, లేకపోతే అధిష్టానం ఆలోచిస్తుందా, లోకల్గా ఉన్న ప్రజలు చెప్తున్నారు మిమ్మల్ని చేయమని? ఆయన రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కిరణ్ యాక్చువల్గా చాలా హార్డ్ వర్కరు. రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ మొబైల్ ఫోన్ తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి మీరు హై లెవెల్లో సీట్ కావాలి అన్న ఆలోచనే చేశారు తప్పించి గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలతో మమైకం అవుదాం అన్న ఆలోచన మీలో రాలా? ఎందుకని మొదటి నుంచి? నకర్కల్ నియోజకవర్గంలో బాగా తిరిగినప్పుడు. ఓకే, 2008లో. ప్రజలకి తెలుసా? తెలుసు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అనగానే గుర్తుపడతారా? నేను చెప్తే అంటే నాకు ఒక అనుమానం కలుగుతుంది మీ మీద. మాట్లాడినా మరి టీడీపీతో కూడా ఉన్నాయేమో మీకు సంబంధాలు? టీడీపీతో లేవా? మరి లేనప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు దగ్గర ఎట్లా అవుతారు? 2017లో జాయిన్ అయినాక రేవంత్ రెడ్డి గారు నన్ను గుర్తుపట్టాడు, నువ్వు యూత్ కాంగ్రెస్లో పనిచేసినావు కదా ఇదివరకు అంటే అవునండి అన్న. మీరు ఎంతసేపు ఆ క్యాడర్లోనే ఆలోచిస్తున్నారు, హై క్యాడర్లోనే ఉన్నారు తప్పించి లో క్యాడర్లో ప్రజల దగ్గరికి వెళ్ళటం అనే విషయంలో మీరు వెనకబడ్డారు, చాలా వెనకబడ్డారు. ఇప్పుడు వెళ్తున్నారా జనం దగ్గరికి అని అంటే వెళ్తున్నారు, ఇప్పుడే వెళ్తున్నారు దగ్గరికి. బట్ ఎంతవరకు ఆదరిస్తున్నారు ప్రజలు అక్కడ? 2009లో కూడా పార్లమెంట్ సీట్ అడిగిన తర్వాత లాస్ట్ 3 years నుంచి నేను బర్త్డేలు కంటిన్యూ చేసుకుంటున్నాను పార్లమెంట్ స్థాయిలో. యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై కనెక్షన్స్ తోటి ప్రతి మండలంలో కనెక్షన్స్ పెట్టుకున్నా, ఎందుకంటే ఒక ఫోకస్ నాకు ఉంది ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ నుంచి ఫోకస్గా పనిచేస్తున్నారు, రాజకీయాల గురించి బాగా తెలుసు, ఇది వరకు కూడా మీకు రాజకీయాల మీద అనుభవం ఉంది బాగా, పెద్ద పెద్ద నాయకులతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎంపీగా ఎందుకు పోటీ చేయాలి అటువంటిప్పుడు? ఎంపీగా కాకపోతే నేను పారాషూట్ లెక్క పోయి ఏ ఆలేరులను మీరు బీసీ సీట్ని దెబ్బకొట్టడమో, లేకపోతే జనగాంలో పోయి మనకు సంబంధం లేని కాన్స్టిట్యూన్సీలో నిలబడటమో. మీకు అంత పేరున్నప్పుడు 3 ఏళ్ల నుంచి తిరుగుతున్నప్పుడు మొన్న 24 ఎన్నికల్లో 23 ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి ఎమ్మెల్యేగా? ఇంకంటే ఉన్న ఒక్క బీసీకి కూడా టికెట్ ఇవ్వకుండా రెడ్డికి ఇస్తారా? అందరు రెడ్లే కదా. ఇప్పుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, పార్టీ వదిలిపెట్టినా మళ్ళీ వెనకకు వచ్చి క్లెయిమ్ చేసుకుని టికెట్. ఒకేసారి ఎంపీ సీట్కి పెట్టారు అసలు, ఏంటంటారు కారణం దానికి? మీరు టోటల్గా ఈరోజు ఎంతమంది ఉన్నారని అడుగుతారు. అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 17 మంది ఎంపీలు ఉన్నారు. ఉండని. ఓకే, లెటర్ స్టార్ట్ ఫ్రమ్ మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ రెడ్డి గారు ఇండస్ట్రియలిస్ట్. అవును, ఆయనకి ఏం రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళకి అసలు రాజకీయంతో సంబంధం లేదు. మిమ్మల్ని మాస్ లీడర్ అనాలా, క్లాస్ లీడర్ అనాలా? ఇప్పుడు చెప్పండి నాకు. లీడర్ అనాలి. లీడర్ అనాలా? నేను ఒకటి మనిషి అనేట ఆయన ఒకసారి ఎన్నికైన తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయింది. అసెంబ్లీ ఎన్నిక నెక్స్ట్ లెవెల్ ఎలక్షన్ 2.5 lakhs ఓట్స్ ఉంటాయి. పార్లమెంట్ 15-16 lakh ఓట్స్ ఉంటాయి. సో ప్రత్యక్ష రాజకీయాల్లో గత 8-9 ఏళ్లుగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ రోజున ఎంపీ టికెట్ అడుగుతున్నారు. మరి అధిష్టానం ఏముంటుంది? గతంలో ఉన్న అధిష్టానం మాదిరిగా లేదు ఇప్పుడు అధిష్టానం. అది కూడా మీ చేతిలోనే ఉందనుకుంటా కదా. ఉన్న మాట చెప్పనా నేను, అది కూడా మీ చేతిలోనే ఉంది కదా. మీరు కాదనంటే కాదనంటారు కదా. వాళ్ళు పెట్టుకోండి, మీరు అడగండి. నేను అధిష్టానం మీకు దగ్గర ఉంటే మిమ్మల్ని గుర్తుపట్టకుండా మీరు సర్వేలా మీ పేరు పెట్టినప్పుడు ఎవ్వరు కూడా సర్వేలో మాకు తెలియదు అన్నప్పుడు సునీల్ కన్గోల్ అని చెప్పి సక్సెస్ఫుల్ గా కర్ణాటక ఎలక్షన్ చేసి తెలంగాణ చేసింది. ఈజ్ అగైన్ టేకింగ్ కేర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్. ఓకే, రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టిన 5-6 సీట్లు ఇవ్వలేదు, మొన్న పట్టు పట్టిండి ఈ సీట్ నాకు కావాలని. లేదు సార్ ఇవ్వలేను నేను అన్నాడు. సునీల్ కన్గోల్ కనసన్నలోనే ఉన్నారు మీరు కూడా. అయితే సునీల్ కన్గోల్ డైరెక్షన్ లో చామల కిరణ్ రెడ్డి ఏం చేస్తుండు, చామల కిరణ్ రెడ్డికి ఏం బాధ్యతలు ఇచ్చిండు, చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఏదైతే బీఆర్ఎస్ ఉందో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ఓట్ బ్యాంక్ ని కాంగ్రెస్ పార్టీ తీసుకోగలిగింది. డెమోక్రసీలో అది అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ ఆల్టర్నేట్ పవర్ స్విచ్చింగ్ ఉంటుంది. నువ్వు ఎన్నైనా చేయి, 10 ఏళ్లకి ఆల్టర్నేట్ పవర్ వస్తుందంటారా? ఈ మధ్య అమెరికాలో ఏంటంటే 2 times ఎందుకంటే వాళ్ళు చేసిన ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ కావాలి. మీ నియోజకవర్గం, మీ నల్గొండ, మీ ఆ 7 నియోజకవర్గాలు, లేకపోతే మీ పక్కన మీరు అన్నట్టుగా తుంగతుర్తి కానీ, లేకపోతే నకరేకల్ కానీ, లేకపోతే ఇటు పక్కన ఇబ్రహీంపట్నం కానీ, ఈ నియోజకవర్గాల గురించి మాత్రమే ఆలోచించారు తప్పించి ఒక రాష్ట్ర నేతగా ఎదగాలన్న ఆలోచన అయితే మీకు కాంగ్రెస్ పార్టీలో రాలేదని అనిపించింది నాకు. మీరు ఇప్పుడు ఒక్క నిమిషంలో నేను 119 కాన్స్టిట్యున్సీలు మన ఎన్నికలలో ఏ సీట్ ఎవరికి ఇస్తే ఎందుకు ఓడిపోయింది, ఎందుకు ఆ సీట్ ఇంకోళ్ళకి ఇస్తే ఎందుకు గెలిచేది అనేది కూడా చెప్పగలిగేటువంటి ఉంది. ఎక్కడి నుంచి మీరు ఆలంపూర్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా.